ఆగస్టు 25, 26, 27 నెల్లూరు జిల్లా ఏఐటియుసి శిక్షణ తరగతులకు జయప్రదం చేయండి. పోరం ఆమిళ్ల సుబ్బారాయుడు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి. 4 లేబర్ కోడ్లు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. 4 లేబర్ కోడ్స్ పూర్తి స్థాయిలో అమలు అయితే 90% కార్మికులు కార్మిక చట్టాలకు బయటే ఉంటారు. ఆగస్టు 25, 26, 27 నెల్లూరు నగరంలో జరిగే శిక్షణా తరగతులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తు పోరాటాలను నిర్ణయిస్తాం. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు దామ అంకయ్య, ఏఐటియుసి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, ముక్తియార్, శిరీష, చెన్నయ్య పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో వీరోచితమైన పాత్ర పోషించినటువంటి ఏఐటిసి, అలాగే ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గానికి కావాల్సిన అవసరాలకు సంబంధించిన అన్ని చట్టాలను తీసుకురావడంలో వీరోచితమైన పోరాటాలు చేసి అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న కార్మిక చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి 4 కోడ్లుగా మార్చి హక్కులు లేకుండా చేశాడు. ఈ అంశం మీద కూడా కేంద్రంలో అన్ని కేంద్ర కార్మిక సంఘాలతో పోరాటం చేస్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అటు విద్యార్థులను కానీ రైతులను కానీ ఏ ఒక్కరిని సక్రంగా బతకనీయకుండా ఇబ్బంది పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలోని 10 కేంద్ర కార్మిక సంఘాలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాలను తిప్పికొట్టడానికి అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో కూడా చేస్తున్నాం. అలాగే ఏ చట్టాలైతే నరేంద్ర మోడీ నుంచి పార్లమెంట్లో ఆమోదం పొందకుండానే వస్తున్నాయో అవి వెంటనే మన చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెట్టి ఆమోదిస్తున్నాడు. 6 టర్మ్ ఎంప్లాయీస్ అని 12 గంటల పని చేయాలని చెప్పని 12 గంటల పని విధానం చాలా తప్పుడు విధానం. అనేక అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 8 గంటలు మాత్రం పని చేయాలి. అయినప్పటికీ కూడా కార్పొరేట్ రంగానికి తల ఒగ్గని ఈ ప్రభుత్వాలు తప్పుడు వైఖరిని తీసుకుని వచ్చి కార్మిక వర్గం మీద ఒత్తిడి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యార్థి, రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి ఏఐటిసి అనేక పోరాటాలు చేస్తుంది. అందులో భాగంగానే ఆగస్టు 18వ తారీఖున మన రాష్ట్రంలో కూడా పోరాటం చేస్తున్నాం. అలాగే ఆగస్టు 10న దేశవ్యాప్తంగా కూడా క్విట్ ఇండియా ఉద్యమం రాబోతుంది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే కార్మిక వర్గాన్ని అంతటిని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి అంటే అన్ని రంగాలలో ఉండే ముఖ్యులైన కార్యకర్తలతోటి సమావేశం నిర్వహించి 2 రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతిస్తున్నాం. ఈ శిక్షణా తరగతుల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాలను ఎలా తిప్పికొట్టాలి, కార్మిక వర్గాన్ని ఏ విధంగా చైతన్యపరచాలి, ప్రజానీకాన్ని ఏ విధంగా చైతన్యపరచాలని చెప్పి ఇందులో శిక్షణ ఇచ్చి భవిష్యత్తు పోరాటాలకు ముందుంటారని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు దామ అంకయ్య, ఏఐటిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు. దామ అంకయ్య గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు. అలాగే మధు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐటిసి, అలాగే సుధాకర్ గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఇతర ఆఫీస్ బేరర్స్. ఇవాళ మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఆగస్టు 25, 26, 27 తారీఖులలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులకు, ముఖ్యమైనటువంటి క్యాడర్కు శిక్షణా తరగతులు అనేటువంటివి ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందుకు నెల్లూరు నగరం వేదిక కాబోతా ఉంది. ఇవాళ శిక్షణా తరగతులు అనేటువంటి ఉద్యోగ కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి కీలకమైనటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ వచ్చినటువంటి 14 ఏళ్లలో కావచ్చు, లేదా ఈ మధ్య కాలంలో 2 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆఖరి రాజ్యాంగం నుంచి నిన్న కూడా వందే మాతరం వరకు అన్ని కూడా మందబలం ఉందనేటువంటి దాంతో ఇష్టానుసారంగా మార్పులు చేర్పులు అనేటువంటివి తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. దేశాన్ని లెక్క చేయనటువంటి వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని కూడా ఏ విసుమంతా కూడా పట్టించుకుంటున్నటువంటి పాపాన పోవట్లేదు. కార్మికులు కూడా దేశంలో భాగం అనేటువంటి విధానాలు కూడా ఆయన విస్మరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 4 నల్ల లేబర్ కోడ్లని ఇవాళ యథేచ్ఛగా తీసుకొచ్చి బలవంతంగా కార్మిక వర్గం పైన, ప్రజల పైన ఈ పరిశ్రమలు వీటన్నిటిని రద్దు విషయాలలో కానీ వీటన్నిటిని రుద్దేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఆగస్టు 9వ తారీఖున సంబంధించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలకు నాంది కావడానికి, భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావడానికి, కార్మిక వర్గాన్ని సన్నాహితం చేయడానికి ఈ శిక్షణా తరగతులు అనేటువంటివి కీలకంగా పోషిస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి, లేబర్ డివో కార్మిక శాఖ మంత్రి కానీ, లేకపోతే పిఆర్సీ కమిటీ చైర్మన్ కానీ ఇంతవరకు ఎక్కడ ఉంటున్నారో, ఏం నియామకాలు జరిగాయో లేదో కూడా దూరాయమైన పరిస్థితులకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ఇవాళ ప్రభుత్వం నిర్ణయించేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి వాటిని
వాటి అమలుకు సంబంధించి వారధులైనటువంటి వాళ్ళు ఉద్యోగులు, కార్మికులు. కానీ కార్మిక వర్గానికి ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్లో 10వ పిఆర్సీకి సంబంధించి కావచ్చు, 8వ పిఆర్సీకి సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, రాష్ట్రంలో 12వ పిఆర్సీ బకాయిలకు సంబంధించి కానీ ఇంతవరకు అసలు ప్రకటనలు కూడా చేయనటువంటి పరిస్థితి, వాళ్ళ కాలయాపన చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పర్యవసానంగా మెరుగైనటువంటి జీవితాన్ని అందుకోవడానికి కార్మికుడు, ఉద్యోగి అనేటువంటిది వెనకబడిపోతా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళ పండుగలు కూడా జరుపుకోలేనటువంటి స్థితుల్లోకి ఇవాళ నెట్టివేయబడతా ఉన్నారు. సంక్షేమ పథకాల విషయాలలో కూడా అదే విధంగా ఇవాళ కోతలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రం అంత వ్యాప్తంగా పారిశ్రామిక వాడలు చేస్తామని చెప్పేసి 4,136 ఎకరాలు ఇవాళ కొనుగోలు చేస్తున్నట్టు భూములను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రకటించింది. ఆ మేరకు బంగారు గనులు ఆదరణలో ఉన్నాయనేటువంటి ప్రాంతాలలో కానీ, వీటికి సంబంధించినటువంటివి కానీ, లేకపోతే ఇతరత్ర పరిశ్రమలు, వీటన్నిటి మీద కూడా ఒక పేపర్ వర్క్ లాగా చేసి ఒక వాతావరణాన్ని అక్కడ ఓపెనింగ్ చేస్తున్నట్లు, ఇక తదితర మొత్తం అంతా పరిశ్రమలతో రాయలసీమ నిండుతుందని చెప్పేసి ప్రకటనలు చేస్తాం. మీరు నిజంగా రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిద్దాం, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు, కార్మిక వర్గానికి జీవన భద్రత అనేటువంటిది, ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పిస్తామనేటువంటిది నిజంగా ఉంటే కనుక అసలు ఎంత శాతం నిధులు కేటాయింపులు చేస్తారు? కేంద్రంతో ఏ మేరకు పరిశ్రమల అభివృద్ధి కోసం, ఉద్యోగ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల పెంపుకు సంబంధించినటువంటి బడ్జెట్లలో, వీటిలలో కేటాయింపులలో ఏ మేరకు ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఒకటి శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. సంబంధిత శాఖ మంత్రులు కేవలం పర్యటనలకు, ఓపెనింగ్లకు, లేదా ఈ సంక్షేమ పథకాలు అక్కడొకటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో, నవరత్నాలలో చెప్పినట్లు వాటిలలో 1-2 సంక్షేమ పథకాలు, రైతు భరోసా కావచ్చు, లేదా తల్లికి వందనం కావచ్చు, ఇట్లాంటివి విడుదలకు మాత్రమే మంత్రులు ఉంటా ఉన్నారు తప్ప ఆయా శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసినట్టు ఇవాళ కనపడతా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.